ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు ఎలా ముందుకు సాగుతున్నారు? ప్రత్యర్థి సైతం శభాషాన్ని పెంచుకునేలా ఏం చేస్తున్నారు? చంద్రబాబు విధానాలపై తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారు? టీడీపీ బాస్ ఆలోచనలకు పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అందరూ మెచ్చుకునేలా సైకిల్ బాస్ ఏం చేస్తున్నారు? అదేంటో చూద్దాం. చంద్రబాబు మొదలుపెట్టిన పనులను నిలిపివేసిన జగన్ విధానాలతో ఇబ్బంది పడిన టీడీపీ నేతలు, జగన్ లాగే తాను వ్యవహరించనన్న చంద్రబాబు, ప్రత్యర్థి పనులను కొనసాగిస్తున్న టీడీపీ బాస్, ప్రతీకారం తీర్చుకునే రాజకీయం చేయొద్దన్న బాబు. చంద్రబాబుపై ద్వేషంతో అమరావతి, పోలవరం మొదలు అన్నా క్యాంటీన్ల వరకు ఆయన మొదలుపెట్టిన ప్రతి పనిని జగన్ నిలిపివేశారు. ఆయన వ్యక్తిగత కక్ష, ద్వేషానికి యావత్ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించడానికి వెనకాడలేదు. నేటికి ఆయన అదే విధానంతో ముందుకు సాగుతున్నారు తప్ప తన ధోరణిలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అందుకు ఆయనకు అహం అడ్డొస్తుంది. ఆ అహానికి వైసీపీ ఇంకా బలైపోతూనే ఉంది. జగన్ వలన టీడీపీ నేతలు, కార్యకర్తలు, వారి అధినేత చంద్రబాబు కూడా నానా కష్టాలు అనుభవించారు. అయితే ఇప్పుడు కావాలనుకుంటే ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ తమకు అటువంటి ఆలోచన లేదని, రాజకీయాల్లో అది మంచి పద్ధతి కాదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా స్పష్టంగా చెబుతున్నారు. జగన్ లాగే చంద్రబాబు కూడా వ్యవహరిస్తూ ఆయన హయాంలో మొదలుపెట్టిన పనులన్నింటినీ నిలిపివేయొచ్చు. కానీ అలా చేస్తే తమకు జగన్ కి తేడా ఏముంటుంది అనే సీఎం చంద్రబాబు ప్రశ్న ఆలోచింపజేస్తుంది. అందుకే ప్రభుత్వానికి అవసరం అనుకున్న వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థని మాత్రం కొనసాగిస్తున్నారు. దానిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ప్రతి పట్టణం, గ్రామంలో జనాభాకు తగ్గట్లుగా సచివాలయ సిబ్బంది సర్దుబాటు చేసి వారిని టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిగా విభజించాలని నిర్ణయించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మరింత వేగవంతం చేశారు. అలాగే విశాఖలో జగన్ శంకుస్థాపన చేసిన ఇనార్బిట్ షాపింగ్ మాల్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది తప్ప జగన్ మొదలుపెట్టారని వాటిని నిలిపివేయాలనుకోలేదు. కానీ జగన్ చంద్రబాబును ద్వేషించడమే తన విధానంగా మార్చేసుకుని చివరికి సొంత పార్టీకి కూడా తీవ్రంగా నష్టం కలిగించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు అవి తమ రాజకీయ శత్రువు మొదలుపెట్టినా స్వీకరించి కొనసాగించడానికి చంద్రబాబు వెనకడుగు వేయలేదు. సీఎం చంద్రబాబుకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇదే తేడా అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.